అత్తయ్య భోజనం రెడీ అయింది, తిందురుగానండి. ఎందుకమ్మా భోజనం ఇంత విషమేసి తిని చచ్చిపోతాను? ఏమైందమ్మా? ఏమైందా? ఇది నా కొడుకు ఉన్నవి అని చెప్పి నా కొడుకు తిట్టిపిస్తుంది. దేవుని సాక్షిగా చెప్తున్నాను అత్తయ్య, నేను ఎప్పుడు మీ కొడుకు ఏం చెప్పలేదు, మీరంతా ఊహించుకుంటున్నారంటే. ఛీ, నోరు మూసుకో. మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు. పో ఇక్కడి నుంచి. హలో, ఓకే అండి, సరే అండి, వచ్చేస్తాను. ఏమైందమ్మా? ఎందుకంత బాధగా ఉన్నావు? మా ఆయన ఫోన్ చేసి ఎలా అంటే అలా తిడుతున్నారు, అర్జెంటుగా ఇంటికి కూడా వచ్చామంటున్నారు. నీకు మొగుడిని కొమ్ముని కట్టేసుకోవడం రాదే? మీ అత్త ఏదో ఒక చెప్పు ఉంటుంది, అందుకే మీ ఆయన ఫోన్ చేసి తిడుతున్నాడు. మీ అత్త ఏదో ఒక చెప్పు ఉంటుంది, మీ ఆయనకి కొంచెం లౌక్యంగా ఉండడం నేర్చుకో. నేను మీ నాన్నని కొమ్ముని కట్టేసుకొని మా అత్తయ్య ఒక ఆట ఆడుకుంటుండే. నువ్వెప్పుడు నేర్చుకుంటావు నాలాగా? అదేంటమ్మా, నువ్వు నన్నైతే ఒక రకంగా వదినైతే ఒక రకంగా చూస్తున్నావు. నాకేమో మొగుడిని కొంగు కట్టుకోవాలని చెప్తున్నావు, వదినకేమో మొగుడిని కొంగుని కట్టుకుందని తిడుతున్నావు. అదెక్కడ న్యాయం అమ్మా? అత్తలు కూడా కోడలు కూతురులాగా చూసుకుంటే కోడలు కూడా